అసలు ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఆవిడ్ని, ఇంకా హ్యూమిలేట్ చేస్తూ సినిమాకి సంబంధించి కూడా హ్యూమిలేట్ చేస్తూ దానికి ఇవన్నిటికీ ఏంటంటే ప్రేరణ ఎక్కడ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రేరణకి అధికారంతో జస్టిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, ఆయన అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన సొల్యూషన్ మీరెందుకు చేయలేదు అన్నప్పుడు మీరు దారిని పోయిన కంపెనీ మీరు తగిలించుకున్నారు. వాడికి మెచ్చి మేకతోలేసి పార్టీ సభ్యత్వం ఇచ్చి పార్టీలో ఉన్నందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఐటీడీపీలో పనిచేస్తున్నందుకు ఈ రోజు దాకా ఓన్ చేయింది ఓన్ చేసుకున్నారు. వీళ్ళకి ఆబ్లిగేషన్ లేదు, సింపథైజర్స్. ఇవి కామన్ మ్యాన్ అయితే ఇంత ఇష్యూ ఉండేది కదా, వాడు ఎవడో మాట్లాడారు. యూట్యూబర్లు 100 మంది ఉంటారు సార్. ఇప్పుడు నన్ను తెల్లారులు వేస్తే నా ఫోటో పెట్టి చెప్పుతో కొడుతూ మెల్లో చెప్పులు దండేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళ మీద మనం ఎంఫసైజ్ చేసి రోజు పోన్లే వాళ్ళు బతుకుతారు. అది ఇప్పుడు యూట్యూబ్లో ఒకరు 10 రూపాయలు వస్తాయి అతను ఓన్ ఛానల్ అయితే. మావంటే తెప్పలు మేము సొంత కార్లు వేసుకుని మా సాగు మేము సావాలి, కానీ మీరు మా అయితే టీను డొక్కు నీళ్ళు ఎత్తారు మాకు, అంతే కదా. మాకేం ఇది ఒక ప్యాషన్, వాళ్ళకి కొంతమంది జీవనాధారం. ఈ ప్యాషన్కి జీవనాధారానికి చాలా తేడా ఉంటుంది. రెండోది, ఒక ఇష్యూను మనం ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పూర్వపరాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విడుదల రజనీ గారి మీద సజ్జల మీద అతను చేసినప్పుడు ఇదే స్పాంటానిటీ కనుక అక్కడ ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. రెండోది, ఈ రోజు పోలీస్ వ్యవస్థ కూడా అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే, కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు ఇప్పటిదాకా. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. మీరు నమ్మరు, దాదాపు 180 కేసుల వరకు దీని మీద రిజిస్టర్ అవ్వాలని చెప్పేసి ప్రతి కార్యకర్తలు అందరూ వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి. అంటే గతంలో ఇప్పుడు వైసీపీ నేతలకు సంబంధించి అరెస్టులు అవుతూ మనోభావాలు ఎలా అయితే దెబ్బతిన్నాయో, ఈ కేసులో మనోభావాలు దెబ్బతినవా అనేది నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనోభావాల యుగం ఉన్నప్పుడు మనసు ఉన్నవాడికి భావాలు, భావాలు ఉన్నవాడికి మనసు, ఈ రెండూ లేనివాడు ఎవడంటే దూరంగా ఉన్నవాడు. దగ్గరగా ఉన్నాడు కాదు, దూరంగా ఉన్నవాడికే గాయాలు పడుతున్నాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో మనసుకు గాయమైందంటే ఖచ్చితంగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు డెలిబరేషన్ రిసీవ్డ్, వాళ్ళు రిసీవింగ్ కంటే కాకుండా థర్డ్ పార్టీ ఈజ్ రెస్పాండింగ్ ఫర్ ఇట్. ఇది ఒకటి గమనించండి. ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఈ కేసు విషయంలో ఒక తెలుగుదేశం పార్టీ టేకింగ్ ఓనర్షిప్ అండ్ స్టేటింగ్ వెరీ క్లియర్లీ దట్ ఇది ఇలా జరిగింది, కానీ దీన్ని మనం ఎలా అన్న దగ్గర ఇన్స్టెంట్ రిలీఫ్ మోడ్లో సస్పెన్షను, అతను అరెస్ట్. కానీ ఇది జరిగిన దానికి నెరేటివ్స్ ఎవరి బాధ్యత? ఇది ఇవ్వాలి కాదు కదా. నా వీడియోలు 5-5 లక్షల మంది చూస్తారు, చాలా హై ఫాలోయింగ్ ఉన్నది. అందుకే నాకు ఐటీడీపీలో అందరూ అతిరథ మహారాజులు అందరినీ నేను కలిశాను, సో ఇవన్నీ చెప్పుకొని వచ్చినప్పుడు దీని సిచ్యువేషన్స్ ఎక్కడికి డ్రైవ్ అయ్యాయి అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. అంటే డైరెక్ట్లీ టుడే ఇన్ ఏ పొజిషన్ యు ఆర్ డైరెక్ట్లీ యాక్సెప్టెడ్ ఇట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది కదా, యాక్సెప్టెడ్. అదర్వైజ్ సస్పెన్షన్ ఉండదు, అతని మీద కండెమ్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ఆ మీడియా ఛానల్సే చంద్రబాబు నాయుడు గారు దీని మీద సీరియస్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటము ఎందుకు? నా చిన్నప్పుడు జాంకే కదా, మా ఆవిడకే కదా, పక్క చెట్టుకు కోస్తే తండ్రికే తెప్పలే వచ్చినట్టు చంద్రబాబు గారిని ఎత్తికొచ్చింది. ఎందుకు? ప్రోత్సహించినందుకు. అంటే చెత్తను ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టే కదా. అంతే కదా, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలిగేషన్స్ కాదు సార్, డెలిబరేషన్. అది ఎలిగేషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇక్కడ నేను నా వీడియోలు చూసి ప్రసన్న వదనంతో చంద్రబాబు గారిని పిలిచి మెచ్చి మేకతోలేసి ఐటీడీపీలో అవకాశం ఇచ్చారు, పార్టీ సభ్యత్వం ఇచ్చారు, పార్టీ తరఫున పనిచేయన్నారు. టాస్క్ ఇచ్చింది వాళ్ళే కదా, క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళే ఇచ్చారని చెప్పేసి. ఇక్కడ యువర రవీంద్ర, రమాదేవి లాంటి వాళ్ళు అందరూ చేశారు. పార్టీ సభ్యత్వాలే లేవు, లేనప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారు? ఇప్పుడు తెలుగుదేశం లాగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీలో చూసారా? వైసీపీకి అలాంటివి ఉండవు. తెలుగుదేశంలో ఐడి కార్డు ఇస్తారు, అలా వైఎస్ఆర్సీపీలో ఐడి కార్డు ఇవ్వడం చూసారా? లేదు. మరి ఇక్కడ ఒకటి నిన్న గోరంట్ల మాధవ్ గారికి సంబంధించి ఇష్యూ చాలా పెద్ద వైరల్గా అవుతుంది. అంటే ఆయన ఎందుకు వెళ్ళారో పరిగమాల పని అండి. ఆ నియోజకవర్గంలో రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మైలేజ్ రాగానే హిందూపూర్ ఎంపీగా నేనేటి చేయకపోతే ఎలాగని చెప్పి అడవాడి పడితే ఎలా ఉంటుంది? పోనీ ఆ ముందు రోజు రాత్రి లేదు అదే కొరప సామాజిక వర్గం ఏదో అనుకుని అడవాడి చేసాడంటే అది కథ వేరు. ఉనికిని చాటుకోవడానికి వచ్చే దైదుగొట్టు ఆలోచనలు, బుర్ర తక్కువ ఆలోచనలు. ఇప్పుడు ఎవడైనా ఒక స్థాయి కలిగిన వ్యక్తి, పోనీ ఆయన ఏమైనా శనశతకం మనిషి, పోలీసులో సిఐ స్థాయి పనిచేసినాడు, ఆ పోలీస్ సిచ్యువేషన్స్ వాళ్ళకి ఇన్స్టెంట్ తెలుస్తాయి, సాధక బాధకాలు ఎలా ఉంటాయో, కానవాయిలు అడ్డితే ఎలా ఉంటాయో, అది నాలటోడో మీలటోడో ఆ పిచ్చి పని చేసామంటే అర్థం ఉంటుంది. అన్ని తెలిసిన తెంగరబుచ్చి పనులు చేస్తే ఏటనాలి? అనవసరంగా మళ్ళీ లేని ఇబ్బందిని మళ్ళీ పార్టీకి తీసుకొచ్చి పెట్టే అదే కదా, దానిపైన దరిద్రాన్ని ఎత్తుకెత్తుకుంటే చంద్రబాబు గారికి ఎలా వచ్చింది, ఇది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి పంపించాడట, ఈ దిక్కుమాల టాగొని రెడీగా ఉంటారు తపెలగళ్ళు.
అంతే కదా. ఇప్పుడు దాన్ని హ్యూమిలేట్ చేశారని ఏదో చెప్పేసి అయితే వీళ్ళు ఏం అంటే చెప్పేసి ఒక విషయం చెప్తా, డైవర్టింగ్ పాలిటిక్స్ కి మనం అవకాశాలు కల్పిస్తే ఎట్లా? రాష్ట్రాల్లో ఆ తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఏది గ్రాండ్ సక్సెస్ అవడం, అది సక్సెస్, జనసవంతి ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా నాకెంత అన్న దీంట్లో కడుపు మంట రాజకీయమే తప్ప నాకు వేరేదేం కనబడలేదు. సో ఇదైతే అనవసరంగా ఆయన స్టెప్ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ అయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. మొత్తం పార్టీకి తలనొప్పులు తెచ్చినోడు కింద వస్తుంది. అంతే కదా. కానీ ప్రసాద్ గారు ఒకటి సరే, ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నా గతంలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఎందుకు మహిళల్ని టార్గెట్ చేసి, ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు హెల్దీగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ఒకరికొకరు మాట్లాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి పదే పదే చెప్పుకుంటారు. ఇప్పుడు డిబేట్లో మీరున్నా మీ అపోనెంట్స్ ఉన్నా కూడా కండెమ్ చేసేది, వాళ్ళని చేసేది అంతా వేరేగా ఉంటుంది, అది ఒక ప్రాసెస్లో నడుస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, లేదంటే అప్పుడు ఆ టైంలో మీడియా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొదలు పెట్టినప్పుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. దీన్ని ఎక్కడ తుంచగలం? నాకు ఇవాళ చిన్నపిల్లడైనా కిరణ్ తీసుకున్న స్టెప్ నచ్చింది. హెన్స్ ఫోర్త్ అన్న దగ్గర ఇవాళ అది నాంది పలికితే ఎవరైతే టీవీ డిబేట్లకు వెళ్తారో, లేకపోతే ఎవరైతే యూట్యూబ్లో చేస్తారో, సంయమనం పాటించడం, విచక్షణ కోల్పోకుండా ఆడపిల్లల పట్ల, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఉంటారు. మీకైనా అక్క, చెల్లి, అమ్మ, భార్య, ఎవరు లేకుండా ఎవరు ఉంటారు సార్? మనం వ్యవస్థలో ఉన్నాం, నాకెంతో మీకు అంతే అన్న బాధని ఒకసారి ప్రతి ఒక్కరు అన్వయించుకొని తదనుగుణంగా చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఇట్ క్రియేట్స్ రక్కస్. ఓకే ఓకే, దీని మీద ఖచ్చితంగా స్టెప్ అనేది పడాలి. తీసుకోవాలి. ఇప్పుడు అతను ప్రొయాక్టివ్నెస్ చూపించినట్టు మిగిలిన కూడా అదే విజ్ఞతను ప్రదర్శిస్తే ఫర్దర్ తర్వాత ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్స్. ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, పొజిషన్లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ చేసామనుకోండి, నీట్ టు బి. అది చేస్తే ఏమవుతుందంటే ఆ డెకరం మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు నీకు నచ్చలేదని చెప్పి ప్రతి ఒక్కరిని అదే ప్రాస్పెక్ట్లో డ్రైవ్ చేద్దామంటే కుదరదు. ఇప్పుడు నన్ను ఒకతను గట్టి గదమాయించి అడిగాడు వాళ్ళ పొద్దున, అసలు మీరు వాళ్ళ గురించి ఎందుకు చెప్పారు? అసలు నీకు చెప్తుంది అదే కదా. ఆయన ఒకటి తెలిసేరు ఎందుకని వాళ్ళ పార్టీ సభ్యులు, పార్టీ అధికార ప్రతినిధులు అలా మాట్లాడితే ఖచ్చితంగా ఖండం చేస్తాం ఎవరైనా. ఎందుకు దెర్ వాజ్ డిబేట్, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ ఇష్టం డెలిబరేషన్ ఇస్తే నేను ఫుడ్ డౌన్ చేసి ఇచ్చాను లైవ్లో. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర. ఇస్ ఇట్ ద వే, దిస్ ఇస్ వాట్ ద ట్రైనింగ్ వాట్ యు ఆర్ గివింగ్ ఇట్ టు హిమ్ అని. ఎందుకంటే నో హ్యాంకీ పంకిస్. ఇవాళ ఒక స్థాయి కలిగిన వ్యక్తుల కింద అభివర్ణిస్తున్న వాళ్ళు మాట్లాడితే మాట్లాడండి. అంతేకాని వాళ్ళు యూట్యూబ్లను బేస్ చేసుకుని కర్మగాలి పార్టీ ఓన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా డెకరం మెయింటైన్ చేయకపోతే, 40 పైచీలకు 44 సంవత్సరాల లెగసీ ఉన్న తెలుగుదేశం పార్టీ, దానికి ఇట్లాంటిది దైద్యం ఎప్పుడు లేదు. బ్యాడ్ నేమ్ క్రియేట్ అయిపోతుంటది కదా అనవసరం. పక్కన తెలుగుదేశం అంటారు కదా, టీడీపీ కార్యకర్త అంటున్నారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు, ఇవన్నీ మాడవలసి వస్తున్నాయి కదా. అదే ఓ యూట్యూబర్ అనుకోండి, నేనేం దగ్గర చెప్పాను కదా, నన్ను మెల్ల దండేస్తాడు, చెప్పులు దండేసి ఓ చెప్పుతో కొడుతూ మాడతాడు. ఎవరు చూసిన వాళ్ళు చూస్తారు, ఆడ జీవన వృత్తి, దానికోసం ఏదో పడుతున్నాడు బాధలు పని. అది నా లెవెల్లోనే నేను కంప్లైంట్ ఇవ్వాలంటాడు. నేను ఇస్తే వాడు పెద్దోడిని చేసినట్టు అయిపోద్ది కదా. దయచేసి కాదు, ఇప్పుడు నాకు నేను మాడిన దానికి నచ్చలేదు సార్, అది ఎవరు రాడు మాట్లాడడానికి అనుకోవడం, అది అతని హక్కు, అది అతని హక్కు. నేను భంగం కలిగించాను కావండి. కానీ ఒక పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక అనలిస్ట్గా మాట్లాడుతున్నాను, అతనికి నచ్చట్లేదు. అతను ఒక ఇండివిజువల్గా అతను యూట్యూబ్ చేసింది నాకు నచ్చాలి, నచ్చకపోతే నేను ప్రతి చర్య ఉండాలి అన్నది నా కాన్సెప్ట్ కాదు. అది ఐ డోంట్ కేర్. ఇప్పుడు నన్ను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ అడిగింది, ఏంటండి ఇలా రోజు మీకు థ్రెటనింగ్లు ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నారు, చచ్చిపోతారా, చంపేతారట, అది మాట చెప్పా. దెర్ ఆర్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ఇవాళ పుట్టాను, రేపు చచ్చిపోతాను, లేకపోతే ఎప్పుడు చస్తాను నా చేతిలో లేదు. వాళ్ళ ప్రభుత్వం వస్తే బెదిరింపులు కాల్సు కదా, రోజు అదే సాగు, రోజు అదే కదా. తెల్లారు లేస్తే 100 కాళ్ళు వస్తాయి, ఎవడెవడు తిడుతూనే ఉంటాడు, ఇవన్నీ దెత్తకి తీసుకుని కూర్చుంటే ఎవడి వల్ల కాదు. అప్పుడు ఆ ఫ్లోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్లోలో అన్న మాట ఏంటంటే, నిజంగా వాళ్ళు వచ్చి చంపేస్తే ఏటవుతుందంటే చచ్చిపోతాం, చచ్చిపోయిన తర్వాత దినాలు ఎట్టుకుంటాను. నేను అనాథను కాదు కదా, నా కుటుంబం ఉందో నాకు దినాలు ఎడతారని చెప్పాను. దాన్ని పట్టుకుని నీకు దినాలు ఎడతారట కదా, భోజనాలు ఎప్పుడంటే నీకు తిండి లేదా బాబు. ఓకే.